తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఓయూ అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు కేటాయించి జీవో విడుదల చేసింది. ఈ నిధులతో యూనివర్సిటీని స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓయూ అభివృద్ధి నమూనా వీడియోను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. స్టార్టప్లను ప్రోత్సహించేందుకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 3 దశాబ్దాల క్రితం స్టార్టప్గా ప్రస్థానం ప్రారంభించిన గూగుల్ నేడు ప్రపంచ స్థాయిలో నిలిచిందన్నారు. ఆ సంస్థను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. టీ హబ్లో నూతనంగా ఏర్పాటు చేసిన గూగుల్ ఫర్ స్టార్టప్ కేంద్రాన్ని ఐటీ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు. పంచాయతీ ఎన్నికలకు గురువారం జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కముదిని. బందోబస్తు, శాంతి భద్రతల అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. పోలింగ్ పూర్తి కాగానే కౌంటింగ్ జరుగుతుందన్నారు. తొలి విడతలో 395, రెండో విడతలో 495 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు తనిఖీల్లో 8.2 కోట్లు సీజ్ చేశామని ఆమె అన్నారు. తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చోరీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సిఐడి, ఏసీబీ డీజీలను సూచించింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై కూడా దర్యాప్తు కొనసాగించాలని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది. పల్లెలే దేశానికి వెన్నుముక అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంగళగిరిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో ఆయన మాటామంతి నిర్వహించారు. ఉద్యోగులు శాఖాపరమైన సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు. పల్లెల కోసమే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నామన్నారు పవన్. పదే సమీక్షలు నిర్వహించి సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు ఇవ్వకపోవడం సరికాదని, గత ప్రభుత్వంలో ప్రతి పోస్టుకు, ప్రతి బదిలీకి ఓ రేటు పెట్టారని పవన్ విమర్శించారు. అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబంలో ఏఐ ప్రొఫెషనల్ ఉండాలనేదే చంద్రబాబు విజన్ అని ఆయన అన్నారు. ఏపీలో గూగుల్ పెట్టుబడి ప్రారంభం మాత్రమేనని లోకేష్ అన్నారు. మార్చిలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేస్తామన్నారు. డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. గుజరాత్లోని సూరత్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సూరత్లోని బహుళ అంతస్తుల టెక్స్టైల్ మార్కెట్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదంలో టెక్స్టైల్ మార్కెట్లోని పలు దుకాణాలు దగ్ధమైనట్లు అధికారులు పేర్కొన్నారు. భారతీయులు ఎంతగానో ఇష్టపడే దీపావళి పండుగకు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో ఈ పండుగను చేర్చారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలో యునెస్కో ఈ నిర్ణయం తీసుకుంది. వెండి, బంగారం రెండు కూడా పోటీ పడుతున్నాయి. పసిడితో పాటు ఇన్నాళ్ళు పెరిగిన వెండి ఇప్పుడు పసిడిని దాటే పరుగులు పెడుతోంది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో ఎన్నడూ లేని విధంగా ఔన్సు $60 దాటేసింది. దీంతో దేశంలో కూడా వెండి ధర భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర బుధవారం 192,000 పలుకుతోంది. సరిగ్గా ఏడాది క్రితం తొలిసారి ₹1,00,000 మార్కును దాటిన వెండి ఇప్పుడు 2 లక్షల మార్కు దిశగా దూసుకుపోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హారిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ను ప్రకటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు ఆదర్శ కుటుంబం అనే టైటిల్ను ఖరారు చేశారు. హౌస్ నెంబర్ 47 AK-47 అనేది సబ్ టైటిల్. ఈ సినిమాపై ఎన్నో పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా వాటికి చెక్ పెడుతూ ఈ టైటిల్ను అధికారికంగా ప్రకటించారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.